Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ ఆఫ్ నిఫ్టీ. ఈరోజు నిఫ్టీలో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో ఈరోజు మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మనకి ఎంట్రీ వచ్చిందంటే సూపర్ అయితే ఎంట్రీ వచ్చింది. ఎక్కడ ఎంట్రీ ఎలాగంటే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ప్రకారం ఆర్డర్ బ్లాక్ అనమాట. సో అసలు ఎలా వచ్చింది ఏంటనేది మాట్లాడుకుందాం. రైట్, వీడియోలోకి వెళ్ళిపోతే నేను ఏం జరిగింది నిన్న మార్కెట్ లైక్ ఏంటంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఒకసారి డే టైం ఫ్రేమ్ వద్దాం. డే టైం ఫ్రేమ్కి వచ్చిన తర్వాత లైక్ ఏంటంటే లైక్ మార్కెట్ 3 days బ్యాక్ నుంచి జస్ట్ డ్రాస్టిక్గా ఫాలో అయింది కదా. ఫ్రైడే కూడా ఫాలో అయింది. ఫ్రైడే ఫాలో అయిన తర్వాత మండే ఏం జరిగిందంటే లైక్ ఇక్కడ మనకి గ్యాప్ ఉన్నది కదా, ఇక్కడ లైక్ ఈ ఆర్డర్ ఫ్లో ఉంది కదా. ఓకే, సో లైక్ ఈ డౌన్ సైడ్కి ఇలా ర్యాలీ అవుతుంది కదా. ఈ డౌన్ సైడ్కి ర్యాలీ అవుతున్నప్పుడు ఈ ఏదైతే ఇక్కడ ఇంబ్యాలెన్స్ ఉంది పెద్ద ఆర్డర్ ఫ్లో ఇంబ్యాలెన్స్ని మొన్న ఆ రోజు ఫ్రైడే టచ్ చేసింది. ఫ్రైడే టచ్ చేసినా సరే లైక్ ఈరోజు చూసుకుంటే లైక్ నిన్న లైక్ స్లైట్ గ్యాప్ డౌన్ అయ్యి మాట. ఓకే, సో తర్వాత ఏం జరిగింది, ఈ ప్రీవియస్ ఫ్రైడే ఉంది కదా, ఫ్రైడే రోజున్న లో నుంచి లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి ఓకే 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వచ్చింది అనమాట ఇక్కడ. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై అనేది మంచిగా బ్రేక్ చేసుకుంటే అప్సర్కి వెళ్ళింది అనమాట. అయితే నిన్నటి మార్కెట్లో ఆర్డర్ బ్లాక్ ఉండిపోయింది అనమాట. ఆ ఆర్డర్ బ్లాక్ ఈ రోజు వచ్చి ఫీల్ చేసింది అనమాట. అక్కడ ఆర్డర్ బ్లాక్ అనుకుంటే లైక్ చూసుకుంటే ఎక్కడ జరిగిన చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, సో నిన్న గ్యాప్ డౌన్ లైక్ స్లైట్ గ్యాప్ డౌన్ అయ్యి లైక్ ఇక్కడ ప్రీవియస్ డే లో దగ్గర స్వీప్ చేసి అది కూడా ఏంటంటే లైక్ డే టైం ఫ్రేమ్లో ఇక్కడే లైక్ ఆల్రెడీ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, లైక్ బ్రేకర్ బ్లాక్ టైప్ అనమాట. ఆ బ్రేకర్ బ్లాక్ టైప్లో ఆ ఏరియా దగ్గర నుంచి స్వీప్ చేసి ఈ 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ అయ్యి చూడండి. 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ అయ్యి మార్కెట్ అనేది బ్రేక్ చేసి అప్సెట్ క్లోజ్ అయింది. మరి ఇందులో ఏమున్నది మనకి అనుకుంటే లైక్ ఇప్పుడు స్ట్రక్చర్ మ్యాపింగ్ ఇట్ సైడ్ నుంచి తీసుకుంటూ వెళ్దాం. లైక్ ఇప్పుడు ఓకే, ఇంటర్నల్ స్ట్రక్చర్ మ్యాపింగ్ లైక్ పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్. ఓకే, సో ఇది అసలైంది అన్నమాట. లైక్ ఇక్కడ ఇది అసలైంది. యాక్చువల్లీ చెప్పాలంటే నేను ఇక్కడే మార్కెట్లో ఎంట్రీ వస్తుంది అనుకున్నాను, నేను రాలేదు. అందుకే నేను వీడియో పోస్ట్ చేయలేదు. లైక్ చూసుకుంటే మనకి ఏంటంటే లైక్ ఇక్కడ ఇప్పుడు ఇంటర్నల్గా అప్సైడ్కి వెళ్తుంది కదా. ఈ ఇంటర్నల్గా అప్సైడ్కి వెళ్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి మీకోసం చేస్తాను. ఇక్కడ స్ట్రక్చర్ మ్యాపింగ్ ఎలా రీడ్ చేస్తామంటే ఇది ఒక వ్యాలిడ్ పుల్ బ్యాక్, ఈ పుల్ బ్యాక్ని ఇండ్యూస్ చేసి బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్ చేసింది అనమాట. ఓకే, సో ఇండ్యూస్ చేసి బ్రేక్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ అనమాట. సింపుల్ ఎంట్రీ. అయితే యాక్చువల్గా ఏంటంటే నిన్న మీకు ప్రీ మార్కెట్ చేసి పెట్టచ్చు. నిన్న వీడియో చేసి పెట్టి లైక్ ఏంటంటే ఇక్కడ ఒక ఎంట్రీ ఉన్నది మనకి ఈ గ్రాప్ చేసుకోవచ్చు, రేపు మార్నింగ్ వస్తాయని చెప్పేసి పెట్టచ్చు. బట్ నేను స్టాప్ చేస్తాను, ఎందుకంటే మీ ఎవరి దగ్గర నుంచి ఎంకరేజ్మెంట్ రావట్లేదు నాకు. లైక్ వీడియోస్ చేసి పెడుతున్నా సరే పెద్దగా లైక్ ఎవరు లైక్ ఆ వీడియోస్కి పెద్ద వ్యూస్ రావట్లేదు. అట్ ద సేమ్ టైం ఏంటంటే చూసినా సరే ఎవరికైతే హెల్ప్ అవుతుందో ఆ హెల్ప్ అవుతున్న వాళ్ళు ఎవరు సరే లైక్ చేయట్లేదు ఎవరు. ఓకే, సో మరి మీకు ఇంట్రెస్ట్ లేనప్పుడు నేను ఎందుకు ప్రతిరోజు లైక్ ఎందుకు మనం అంత స్ట్రెస్ తీసుకోవడం అని చెప్పేసి అందుకే మీకు ప్రీ మార్కెట్ ఆపేశాను. లైక్ 2 weeks బ్యాక్స్ నుంచి ఆపేశాను. ఇంతకుముందు ప్రతిసారి ప్రీ మార్కెట్ చెప్పేవాడిని. ఈ ప్రీ మార్కెట్ కానీ నేను చెప్పుకుంటుంటే మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకునే వాళ్ళ మీరు. ఓకే, సో మీరు మిస్ చేసుకుంది అదేమాట. ఓకే, వాట్ ఎవర్ మేబీ అది మీ మిస్టేక్. లైక్ మీరు ఎంకరేజ్ చేస్తే మీరు ప్రతిరోజు లైక్ అంటే లైక్ అంటే వ్యూవర్షిప్ అని కాదు, చూస్తూ వాళ్ళకి హెల్ప్ అవుతుంది అన్న వాళ్ళు లైక్ చేస్తే ఆటోమేటిక్గా ఏంటంటే అల్గారిథం అనేది ఇంకా పైకి అప్ సైడ్ తీసుకెళ్తుంటుంది అనమాట. లైక్ సో ఆ బూస్టప్ నాకు రావట్లేదు. మరి లైక్ నాకు బూస్టప్ కావాలి కదా. సో నాకు ఆ బూస్టప్ మీ దగ్గర నుంచి రావట్లేదు కాబట్టి నేను అందుకే ప్రీ మార్కెట్ అనేది ఆపేస్తాను అనమాట. ఓకే, నన్ను మీకు ఇచ్చిండుంటే ఈ పాటికి ఈరోజు మంచిగా ఎంట్రీ ప్లాన్ చేసుకునేవాళ్ళు. చాలా సింపుల్ ఎంట్రీ, ఇది ఆర్డర్ బ్లాక్ అనమాట. ఓకే, ఈరోజు ఏం జరిగింది, ఎర్లీ మార్నింగ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అయిపోతారంటే మీకు రిస్క్ మీరు ఇచ్చుకోగలరు, నేను స్టాప్ లాస్ ఇచ్చుకోగలను అనుకుంటే మీరు ఎంట్రీ అవ్వచ్చు. లైక్ రిస్క్ని మీరు ఇచ్చుకోగలను స్టాప్ లాస్ అంటే. లేదంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ యొక్క 50% ఆఫ్ ద ఏరియా మనం ఏమనుకుంటాం, మెయిన్ థ్రెషోల్డ్. ఆల్రెడీ లైక్ బేసిక్ వీడియో కూడా మీకు చేసి పెట్టాను. మెయిన్ థ్రెషోల్డ్ ఏంటి, కాన్సిక్వెంట్ ఎంక్రోచ్మెంట్ ఏంటి. ఈ మెయిన్ థ్రెషోల్డ్ దగ్గర కూడా టెస్ట్ చేస్తుంది. ఇక్కడ కూడా ఎంట్రీ అవ్వాలనుకుంటే ఎంట్రీ అవ్వచ్చు. లేదు నాకు ఇక్కడ డైరెక్ట్గా ఎర్లీ మార్నింగ్
ఓపెన్ అవుతుంది కదా, సో కొద్దిగా భయం ఉంటుంది, లైక్ ఏంటంటే అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్స్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో చూసుకొని ఎంట్రీ అవుతారంటే అలా కూడా ఎంట్రీ అవ్వచ్చు. అలా ఎంట్రీ అవ్వచ్చు ఏంటనేది 1 మినిట్ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఇప్పుడు చర్చించుకుందాం. సో ఇప్పుడు చూసారు కదా, లైక్ ఇప్పుడు ఏంటంటే గ్యాప్ డౌన్ అయ్యి ఈ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసింది, డైరెక్ట్గా ఎంట్రీ అయిపోవాలనుకుంటే డైరెక్ట్గా ఈ స్టాప్ లాస్ మొత్తం లైక్ ఇది చూడండి, ఈ రెడ్ క్యాండిల్, ఓకే, ఈ రెడ్ క్యాండిల్ స్టాప్ లాస్ తీసుకొని ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, లేదు ఇంకా కన్ఫర్మేషన్ తీసుకొని ఎంట్రీ అవుతారంటే లైక్ 1 మినిట్ టైం ఫ్రేమ్కి వచ్చేస్తాం. 1 మినిట్ టైం ఫ్రేమ్కి వస్తే సో సింపుల్, మళ్ళీ ఇక్కడ ఇంకా సింపుల్, లైక్ చూసుకుంటే ఇప్పుడు డౌన్ సర్కిల్ వచ్చింది, డౌన్ సర్కిల్ వచ్చిన తర్వాత ఆర్డర్ బ్లాకింగ్ టెస్ట్ చేస్తుంది, ఆర్డర్ బ్లాకింగ్ టెస్ట్ చేసి ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వస్తుంది, సింపుల్. ఓకే, సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్లో వస్తుంది ఇక్కడ, ఇదిగో ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ హైని మంచిగా బ్రేక్ చేస్తుంది, అవునా. సో సింపుల్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. నా లైక్ 15 మినిట్స్ టైం స్టాప్ లాస్ ఇచ్చుకోను అంటే ఈ స్టాప్ లాస్ ఇచ్చుకొని ఇలా ఎంట్రీ అవ్వచ్చు అనమాట. ఇది పర్ఫెక్ట్ స్టాప్ లాస్, చాలా చిన్న స్టాప్ లాస్. ఇవి ఇలాంటి క్యాచ్ చేయాలి మనం, లైక్ ఇవి క్యాచ్ చేస్తే అసలైన మార్కెట్ మనకి. ఎర్లీ మార్నింగ్ ప్రతిరోజు ఎంట్రీ అయిపోవడం, ఏదో ఒక లైక్ ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నది, ఫేర్ వాల్యూ గ్యాప్లో ఎంట్రీ ప్లాన్ చేసేయడం. ఫేర్ వాల్యూ గ్యాప్ అనేది ఆర్డర్ బ్లాక్ కాదు. ఓకే, సో ఒక ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ రావాలంటే మల్టిపుల్ థింగ్స్లో మనకి పాసిబిలిటీ అనాలిసిస్ చేసుకుని ఎంట్రీ వస్తేనే మనకి ఏంటంటే పర్ఫెక్ట్ ఎంట్రీ. ఆ పర్ఫెక్ట్ ఎంట్రీ ఎందుకు అంటున్నాం అంటే ఇప్పుడు ఈ ఎంట్రీ ఉన్నది, ఈ ఎంట్రీకి పలానా టార్గెట్, లైక్ ఇక్కడ ఏంటంటే ఫస్ట్ టార్గెట్ ఈ హై వరకు మీరు ఇలా ప్లాన్ చేసుకోవచ్చు, ఇలా ఉండొచ్చు, లైక్ స్టిక్ ఆన్ అయ్యి ఉండొచ్చు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. నాకు ఇక్కడ ఇలా 10 పాయింట్లు వచ్చింది తీసుకొని వచ్చేస్తాను, 20 పాయింట్లు వచ్చింది తీసుకొని వచ్చేస్తానంటే మీరు ఎప్పటికీ ఆప్షన్స్లోని సర్వే అవ్వలేరు. అలాగైతే లైక్ ఏంటంటే స్టిక్ ఆన్ అయ్యి ఉండాలి. నిన్న కూడా యాక్చువల్ చెప్పాలంటే నిన్నే లైక్ ఇప్పుడు చూసుకుంటే నిన్న ఇప్పుడు ఇండ్యూస్మెంట్ అయిందని చెప్తున్నాను కదా ఇక్కడ. ఓకే, సో ఒకసారి డయాగ్రామ్స్ రిమూవ్ చేస్తాను. యాక్చువల్లీ చెప్పాలంటే పుల్ బ్యాక్ నిన్న ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయింది అనమాట. ఓకే, సో ఇక్కడ ఇండ్యూస్మెంట్ అయింది, క్యాండిల్ స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది. మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ క్యాండిల్ స్వీప్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయింది. మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఇంకో ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ కూడా ఉంది. ఆ ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ జనరల్గా నేను ఇక్కడ చెప్పను, అది క్లాస్లో టీచ్ చేయబడే కాన్సెప్ట్ అనమాట. సో మన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఆ ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ చూసుకోండి మీరు. ఓకే, సో మీరు కూడా లైక్ బయట ఇంకా ఎవరైనా సరే స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే మీరు కూడా నా దగ్గర కాన్సెప్ట్స్ నేర్చుకోవచ్చు అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవారు మీరు ఈ నెంబర్ ఉంచండి, ఈ నెంబర్కి కాలర్ వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. చాలా తక్కువ ప్రైస్లోనే, దట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్. మీరు ఐసీటీ అండ్ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ మీరు కూడా నేర్చుకోవచ్చు. చాలా చాలా అద్భుతంగా ఉంటుంది కంటెంట్ అనేది. సో అయితే మీరు డైరెక్ట్గా వచ్చేయాల్సిన అవసరం లేదు, మీరు ప్రీవియస్కి వెళ్ళి నా యూట్యూబ్ వీడియోస్ బ్యాక్కి వెళ్ళి అన్నీ అబ్జర్వ్ చేయండి. నా వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ కానీ, నా వే ఆఫ్ మార్కెట్ అనలైజింగ్ లైక్ టీచింగ్ కానీ, ఓకే ఎంత సబ్జెక్ట్ ఉన్నది నేర్చుకుంటే మనకు కూడా పాయింట్స్ వస్తాయి, లైక్ కాన్సెప్ట్ వస్తుంది అనుకుంటే మీరు చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం కనిపిస్తుంది. రైట్, మీకు లైక్ కాలర్ వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో అది మాట. అయితే నేను ఏమైంది, లైక్ నేను ఇండ్యూస్మెంట్ జరిగింది బట్ స్టిల్ ఏంటంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది రాలేదు. అంటే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఏంటంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే ఇది ఇండ్యూస్మెంట్ పాయింట్. ఓకే, ఇది ఇండ్యూస్మెంట్ పాయింట్. 15 మినిట్స్ టైం ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇది మాట. ఓకే, 15 మినిట్స్ టైం ఫర్ లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ రావడానికి ఇక్కడ వచ్చింది. లైక్ ఇప్పుడు చూడండి, ఈ హై ఇక్కడ ఉంది. ఓకే, వాటర్ మ్యాప్ ఈ హై అనుకుందాం, ఈ హైనే లైక్ లాస్ట్ హై రెండు ఒక దగ్గర ఉన్నాయి కాబట్టి ఆ బ్రేక్ అయిపోయిన తర్వాత మార్కెట్ మళ్ళీ అక్కడ రాలేదు. ఓకే, మార్కెట్ అక్కడ ఆ ఏరియాకి రాలేదు కాబట్టి నేను ఎంట్రీ లేదు. ఓకే, అలా బ్రేక్ అయింది కదా అని చెప్పేసి నేను దూకి లేదు కూడా అలాగని చెప్పేసి. సో పోతే పైకి వెళ్ళిపోయాను. ఈరోజు వచ్చింది కదా, ఈరోజు క్యాచ్ చేసుకున్నాం. ఓకే, సో అలా ప్లాన్ చేసుకోవాలి. ప్రతిరోజు మనం ఏంటంటే మార్కెట్లో దూకేయాల్సిన అవసరం లేదు. లైక్ మంచి స్టాప్ లాస్, లైక్ ఇప్పుడు చూసుకుంటే ఐదర్ ఈ స్టాప్ లాస్ మనం భరించగలం అనుకుంటే ఈ స్టాప్ లాస్ ఇచ్చేస్తారు, లేదంటే సింపుల్గా చెప్పాను కదా 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు ఏరియాని ట్యాప్ చేసింది, ఆర్డర్ బ్లాక్ ఏరియాని ట్యాప్ చేసిన తర్వాత 1 మినిట్ టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది. చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత లైక్ ఈ క్యాండిల్. ఓకే, సో ఏ క్యాండిల్ అంటే ఎక్స్ట్రీమ్ క్యాండిల్ 1 మినిట్ టైం ఫ్రేమ్. ఓకే, ఈ క్యాండిల్ ఇలా ప్లేస్ చేసుకొని ఇలా ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. టార్గెట్ అంటారా, ఫస్ట్ టార్గెట్ ఇక్కడ వరకు ఈ హై ఉంది చూడండి, ఈ హై గ్యాప్ ఫిల్లింగ్ వరకు ఇలా పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ టార్గెట్ ఇది ఉంది చూడండి, ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఇక్కడ వరకు ఇలా, ఎక్కడ చెప్పాలంటే ఇక్కడ వరకు ఇలా పెట్టుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ కొన్ని క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వాలి. లైక్ ఇక్కడ మీకు ఆల్రెడీ భయం వేస్తుంటారు, లైక్ ఏంటంటే ఇక్కడ ఇలా బ్రేక్ మళ్ళీ స్వీప్ అయింది. ఇక్కడ కొంత క్వాంటిటీ ఎగ్జిట్ అవ్వడం బెటర్, బికాస్ ఇప్పటికీ చాలా ప్రాఫిట్ వచ్చి ఉంటుంది ఇక్కడ మీకు. ఓకే, సో తర్వాత ఏంటంటే యాక్చువల్ చెప్పాలంటే ఈ డిస్టెన్స్కి పెద్ద తేడా లేదు. నాకు ఈ డిస్టెన్స్ కూడా కవర్ కావాలనుకుంటే మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్, కొన్ని క్వాంటిటీస్ ఇక్కడ వరకు ట్రైల్ చేసుకోవడం బెటర్.
ఓకే. మిగతాది కూడా లైక్ ఏంటంటే ఇంకా ట్రైల్ చేసుకోవచ్చు. బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ ఎక్కడికొచ్చింది కన్సాలిడేట్ అయిపోయింది. ఇక్కడ మీరు ట్రైల్ చేసుకున్నోళ్ళు ఇక్కడ ఎగ్జిట్ అవ్వచ్చు. లేదంటే ట్రైలింగ్ స్టాప్‌లో సిట్ అయినా అయిపోతుంది. సో, ఆ విధంగా ఏంటంటే లైక్ ఈరోజు ఎంట్రీ మాట. సింపుల్ ఎంట్రీ. చాలా మంచి రిస్క్ రివార్డ్. లైక్ అప్రాక్సిమేట్‌లీ 1:8 అలా వచ్చిందన్నమాట మనకి. ఓకే. సో, లైక్ ఒక ఎంట్రీ తీసుకున్నామంటే ఒక పద్ధతి పాడు ఉండాలి. లైక్ మల్టిపుల్ కాన్ఫరెన్సెస్, మల్టిపుల్ లైక్ కన్ఫర్మేషన్స్ ఉన్నాయి. ఈ ఎంట్రీ చూడండి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ మనం ఎలా తీసుకున్నాం. ఓకే. సో, అది మాట ఈరోజు మన ఎంట్రీ. సో, చాలా సింపుల్ అండ్ బ్యూటిఫుల్ ఎంట్రీ. లైక్ ఓకే. రైట్. మీకు ఈ వీడియో అర్థమైంది కదా! మీకు ఈ వీడియో లైక్ ఈ ఎంట్రీ అర్థమైంది కదా! మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో మెసేజ్ చేయండి. దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదే విధంగా చెప్పాను కదా! మీరు కూడా ఇలాంటి కంటెంట్ ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి. ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలనుకుంటే ఈ నంబర్‌కి కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. సో, అట్ ద సేమ్ టైమ్ మీకు నా అనాలిసిస్ గాని ఎటువంటి పాయింట్ ఆఫ్ టైమ్‌లో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానెల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్. బై.